ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీ అందరికీ కూడా సాయినాథుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు తెలియజేయబోయేటటువంటి సందేశం ఏమిటి అంటే, ఈ అమావాస్య నాడు నీ చుట్టూ అలుముకున్నటువంటి చీకటిని తొలగించబోతున్నాను. నమ్మకంతో ఈ విభూదిని ఒక్కసారి తనివి తీరా తాకి ఈ సాయి చెప్పేటటువంటి మాటలను వినమని బాబాగారు అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ అమావాస్య నాడు నీ చుట్టూ అలుముకొని ఉన్నటువంటి చీకటిని పారద్రోలబోతున్నాను. అది ఏ విధంగానంటే, నేను నీ పట్ల కాస్త కఠినంగా ఉండబోతున్నాను. కఠినంగా ఉన్నాను అని మీరు బాధపడనవసరం లేదు. నేనేమి మాట్లాడినా, ఏం చేసినా కేవలం మీ మంచి కోరే నేను చేస్తాను. తల్లిదండ్రులు ఏ విధంగా అయితే తమ బిడ్డను బెదిరించి, బ్రతిమిలాడి, ఒక దెబ్బ వేసి, లేదంటే గారం చేసి, ఏదో ఒక రకంగా బిడ్డల భవిష్యత్తును ఒక మంచి దారిలో పెట్టాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు కదా. మరి నేను కూడా అంతే కదా. నీ తల్లిదండ్రుల స్థానంలో నేను నిలబడి నీకు ఏదో ఒక విధంగా మంచి చెడలు చెప్పి భవిష్యత్తును నిర్ణయించాలని నేను కొన్ని మార్పులు చేయబోతున్నాను. తల్లిదండ్రుల మాట లెక్క చేసిన వారికి భవిష్యత్తులో ఎంతో ఉన్నతి కలుగుతుంది. ఎందుకంటే వారు నీ పట్ల నిస్వార్థమైనటువంటి ప్రేమను చూపిస్తూ నీ మంచి కోరుకునేటటువంటి గొప్ప దైవజ్ఞులు ఎవరు అంటే మీ తల్లిదండ్రులే. కాబట్టి వారు చూపించేటటువంటి ప్రేమ ఈ లోకంలో ఎవ్వరూ చూపించలేనటువంటి, వెలకట్టలేనటువంటిది. అదేవిధంగా నువ్వు నన్ను నీ తల్లిదండ్రుల స్థానంలో ఉంచావు కాబట్టి నేను కూడా నీ మంచి కోరే నీకు జీవితంలో ఎదగడానికి ఎటువంటి నడవడిక కావాలి, ఎటువంటి పద్ధతిలో నువ్వు వెళ్ళాలి అనేది నీకు నేను తెలియచేయాలి కదా. నీకు నచ్చిన విధంగా చెప్పకపోతే అది నీకు కఠోరమైనటువంటి మాటల్లా అనిపిస్తాయి. అవి నీకే కాదు, ఎవరికైనా అంతే. వారు నన్ను ఏదైనా కోరినప్పుడు వారికి నేను ఉన్నది ఉన్నట్లుగా తెలియజేస్తే ఎవ్వరికీ నచ్చదు. ఆ పని జరగకపోయినా వారికి నేను మీరు అనుకున్నది తప్పకుండా జరుగుతుంది అని అంటే చాలు, వారికి ఎంతో సంతోషంగా ఉంటుంది. నిజానికి అసలు అలా జరిగితే మీకంటే ఎక్కువగా నేనే కదా సంతోషించేది. ఎందుకంటే నా బిడ్డల సమస్యలు తీర్చడమే నా కర్తవ్యం కాబట్టి. మరి అలా జరగనప్పుడు నేను అటువంటి మాటలను చెప్పి మాత్రం ఉపయోగం ఏముంటుంది? మిమ్మల్ని ఆశలో ఉంచడం తప్ప. అందుకనే నేను నిజ నిజాలు తెలుసుకొని నడుచుకోండి అని చెబుతూ ఉంటాను. ఏదైనా సరే మీకు ప్రాప్తించేటటువంటి సమయం వచ్చే వరకు మీరు ఎదురు చూడవలసిందే. అయితే ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను మీకు ఖచ్చితంగా మంచి జరిగేలాగా చేస్తాను. అది మీరు కోరిన వెంటనే అయినా అవ్వచ్చు, లేదంటే ఒకరోజు ఆలస్యమైనా అవ్వవచ్చు. తప్పకుండా మీరు అడిగింది మాత్రం ఇచ్చే తీరుతాను అని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను కఠినంగా మాట్లాడాను, కఠినమైనటువంటి సందేశాన్ని మీకు తెలియపరిచాను అని మీరు భావించవద్దు. నాకు ఎటువంటి స్వార్థమూ ఉండదు. నాకు నా బిడ్డలందరూ సమానమే. ఎవ్వరూ ఎక్కువ కాదు, అలాగే తక్కువ కాదు. నేను అందరి మీద ఒకే రకమైనటువంటి ప్రేమను మాత్రమే చూపిస్తూ ఉంటాను. అయితే వారిలో కొందరు దారి తప్పుతూ ఉంటే మాత్రం వారితో కొంచెం కఠినంగా వ్యవహరించవలసి వస్తుంది. అది కూడా వారిని మంచి దారిలో పెట్టేందుకు మాత్రమే. నన్ను అర్థం చేసుకొని నన్ను కొలిచే వారికి నేను తప్పకుండా పరిపూర్ణంగా అర్థమవుతాను. నేను చేసేటటువంటి ప్రతి పనిలోనూ ఒక అర్థం ఉంటుంది అని వారు కూడా తెలుసుకోగలుగుతారు. కేవలం మీ సమస్యలు, మీ కోరికలు తీర్చడానికే ఈ బాబా ఉన్నాడు అని అనుకుంటే మాత్రం అది మీకు కేవలం భ్రమగానే మిగిలిపోతుంది. మీరు పూర్తిగా నన్ను నమ్మండి, నాపై దృష్టి ఉంచండి. నేను ఎక్కడో ఉన్నాను అని ఎప్పుడూ అనుకోకండి. నేను ఎల్లప్పుడూ మీ పక్కనే ఉంటూ మీ అడుగులు జాగ్రత్తగా పడేందుకు ఎన్నో రకాలుగా కృషి చేస్తూ ఉంటాను. ఏది జరగాలి అన్నా మీ నమ్మకం, శ్రద్ధపై ఆధారపడి ఉంటుంది. నేను చేసే ప్రతి పని మీకోసమేనని గుర్తుంచుకోండి. ఒక్క మాట చెబుతాను, జాగ్రత్తగా ఆలకించు. నీ సంకల్పం దృఢంగా ఉంటే
ఏదైనా సరే సాధించవచ్చు. ఎప్పుడు గట్టి నమ్మకంతో సాధించగలను అనేటటువంటి ధైర్యంతో నన్ను నా గెలుపును ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఆపలేరు అనేటటువంటి గొప్ప ధైర్యంతో ఉండు. ఎప్పుడూ కూడా నీ మనసు నీ ఆధీనంలో ఉంచుకో. మనసు చంచలమైనది. అది మన ఆలోచనలను స్థిరంగా ఉండనివ్వదు. ఎప్పుడూ అనేక రకాలుగా ఆలోచనలను రప్పిస్తూ మనల్ని ఎటూ తేల్చుకోలేనంత పరిస్థితిలో పడవేసి ఉక్కిరి బిక్కిరిగా చేసేస్తుంది. అందుకే దానిని మన అదుపులో ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అందుకు ఉన్నటువంటి ఒకే ఒక మార్గం ధ్యానం మాత్రమే. నీకు వీలుగా ప్రశాంతంగా ఉండేటటువంటి సమయాన్ని ఎంచుకో. ప్రతిరోజు కనీసం ఒక అర్ధగంట సమయమైనా సరే ధ్యానంలో ఉండు. కొద్ది రోజులలో నీ స్థితిలో మార్పు స్పష్టంగా నీకే కనిపిస్తుంది. నీ చుట్టూ చురుకైనటువంటి శుభకరమైనటువంటి రక్షణ కవచం ఏర్పడుతుంది. నీ చుట్టూ ఆవహించి ఉన్నటువంటి మాయ తెరలు తొలగిపోతాయి. ఈ రోజున సంతోషకరమైనటువంటి రోజుగా ముగిసిపోబోతుంది. నీ ఎదురుచూపులన్నీ ఫలించి నువ్వు కోరుకున్నవన్నీ నీ కళ్ళ ముందు నిలబడేలా చేస్తాను. అవన్నీ కూడా నీ సొంతమయ్యేలా చేస్తాను. ఎప్పటి నుండో నువ్వు కోరుకున్నవన్నీ లభించడం వలన ఈరోజు ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది. అష్టైశ్వర్యాలతో సుఖంగా జీవించేటటువంటి అదృష్టం నీకు అన్ని విధాలా రాసిపెట్టి ఉంది. కాబట్టి ఇన్ని రోజుల నుండి ఆలస్యమైందని, నీకేదీ మంచి జరగలేదని పొరపాటు పడ్డావు. అతి త్వరలోనే అంతా మంచే జరగబోతుంది. నువ్వు కోరుకున్నట్లుగా నీ జీవితం మారబోతుంది. ఈరోజు నీవు తలపెట్టినటువంటి పని తప్పకుండా విజయవంతం అవుతుంది. అందువలన నీ మనసుకు కూడా సంతృప్తి కలిగి నువ్వు ఎంతో ఆనందంగా ఉంటావు. అలాగే ఆ పని వలన నీ జీవితంలో అనేక శుభాలు జరుగుతాయి. ఈరోజు బయటకు వెళ్ళే ముందు తప్పకుండా సాయి స్మరణతో పాటు ఈ సాయి విభూతిని కూడా ధరించి బయటకు వెళ్ళు. తప్పకుండా నీవు అనుకుంటున్నటువంటి పనిలో విజయం సాధిస్తావు. ఇక మరొక విషయం మరీ గుర్తు చేసి మరీ చెబుతున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు నన్ను మాత్రం దాటిపోలేవు. నేను ఒంటరిగా ఉన్నాను అని ఎప్పుడూ భావించవద్దు. నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఒంటరిగా విడిచిపెట్టను. నా కళ్ళు ఎప్పుడూ నిరంతరం నా బిడ్డలను చూస్తూనే ఉంటాయి. మీ అపూర్వమైనటువంటి ఆనందాలను, సంతోషాలను మించినవి మీ తండ్రికి ఏముంటాయి చెప్పండి? మీ సంతోషం కోసమే కదా నేను నిరంతరం శ్రమిస్తూ ఉంటాను. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ వెన్నంటే ఈ సాయి ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. నేను లేను అని మీరు భావిస్తే అప్పుడు మీలో ఉన్నటువంటి ధైర్యం కాస్త సన్నగిల్లి మీలో లేనిపోని భయాందోళనలు చోటు చేసుకుంటాయి. అదే నేను మీ పక్కనే ఉన్నాను అని నిర్భయంగా ఉంటే తప్పకుండా మీలో తెలియనటువంటి ఒక ధైర్యం వాటిల్లుతుంది. తద్వారా ఈ సాయి మీ వెన్నంటే ఉన్నాడు అనేటటువంటి గొప్ప భావన మీకు కలుగుతుంది. సంతోషంగా ఈరోజు మీరు అనుకుంటున్నటువంటి పనిలో విజయం సాధించాలని ఈ సాయి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాడు. సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.